ప్లీజ్. సిగ్నల్లోనే ఉన్నాను. సరే, ఓకే ఓకే. బుజ్జి గారు, పోతిరి మహేష్ గారు అవనియండి, లేకపోతే మహాసేన్ రాజేష్ గారు అవనియండి, ముద్రగడ పద్మనాభ గారు అవనివ్వండి, చివరి అంకంలో వాళ్ళు చేస్తున్న కామెంట్స్, వాళ్ళు పెడుతున్న వీడియోలు, దానికి పవన్ కళ్యాణ్ గారు, వంగవీటి రాధా గారు స్పందించిన తీరు మీకేమనిపిస్తున్నది? మీ సామాజిక వర్గంలో జరుగుతున్న అంశాలు. మా సామాజిక వర్గంలో అతి దారుణంగా ఇవాళ అందరూ చూస్తారు సార్. వెంకరెడ్డి గారు మాట్లాడతా మా నాయకుడు ముద్రగడ్డ గారు అనడం, మీ నాయకుడు ఎప్పుడు అయ్యాడు సార్? 15 రోజుల ముందు మీ నాయకుడు అయ్యాడా? అంతకుముందు కాపు నేతగానే ఆయన కొనసాగాడు కదా. కాపు నేతనే, కాపు సామాజిక వర్గం, కాపు నాయకులు, కాపు యువత అంతా అతను తీసుకున్న నిర్ణయాలని అతను వ్యతిరేకించడానికి కానీ, అతను అడగడానికి కానీ సరిపోతారు వెంకరెడ్డి గారు. ముందు మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అతన్ని మేము చూసాం. అతను ఈ రోజు అతని వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి, అతను ఒక కాపు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు చేరాడు వెంకరెడ్డి గారు? మీరు చెప్పండి ఒకసారి. ఏం ఆశించారు? ఏం పదవులు ఇచ్చారు మా పార్టీలో జాయిన్ అయ్యాడు సార్? ఏం పదవులు ఇచ్చారు మా పార్టీలో జాయిన్ అయ్యాడు? మీరు ఇవాళ సమర్థించడం, అలాగే మిమ్మల్ని బండబూతులు, పచ్చిబూతులు తిట్టిన పోతున్న మహేష్ ని మీరు ఎంకరేజ్ చేయడం, ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది రాజకీయాలు కూడా కొంచెం విలువలు ఉండాలి వెంకరెడ్డి గారు. అన్నా మీరు కాదు, మీరు ఇప్పుడు మీరు జనసేన నుంచి మాట్లాడుతున్నారా? కాలపాలెం బుజ్జి గారు, లేకపోతే ఏ సంఘం నుంచి మాట్లాడుతున్నారు? నేను కాపు నాయకుడిగా, కాపులు సంబంధించిన వ్యక్తిగా నేను ఈ రోజు మాట్లాడుతున్నా. ఓకే, కాపులు జనసేన నుంచి మాట్లాడటం కోసం మిస్టర్ బుజ్జన్న మీరు కూడా కాపులకు రిజర్వేషన్ కావాలని పోరాడిన ఉన్నారు మీరు కూడా? నేను ఉన్నా లేను, ముద్రగడ్డని అడగండి. ఉన్నారు కదా, అందుకని నేను ఉన్నానని అడుగుతున్నా. అంటున్నాడు. వినండి సార్, కాపులు మీరు జనసేన అంటే కాపులకి ఆరాధించుకుంటారు కదా, ఇదే అలాగా ఎవరు వెళ్ళి అలాగా పార్టీ అలాగా జనం జనసేనలో ఉంది అన్నటువంటి బాలకృష్ణ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని అడగండి. వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీలాంటి వాళ్ళు మళ్ళీ కండవాలు వేసుకొని వత్తాసు పలుకుతున్నారు కదా అదే జనసేనకి. మీ బుజ్జన్న మీరు మనస్సు చంపుకొని ఎంత పని చేస్తున్నారు నాకు అర్థం కాదు. మీకు ఒక విలువలు ఉన్నాయని కొంతమంది చెప్పారు మనోడు దాకా. ఇప్పుడు ఆ విలువలను ఎందుకు పోగొట్టుకుంటున్నారు అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రెండో అంశం వచ్చేటప్పటికి ఉన్నారు కాబట్టి నాయకుడు అవుతారు అంతే. మా పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకుడు ఖచ్చితంగా దాంట్లో. ఆయన కాపు ఉద్యమ సంఘంగా ఉన్నప్పుడు అది మనకు సంబంధం లేనటువంటి అంశం. మా పార్టీలో లేనప్పుడు ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తే. అదే నేను డిబేట్ లో చెప్పాను, మళ్ళీ దాన్ని స్టిక్కర్ అయి ఉంటాం. సో మూడు అంశం వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించాడా లేదా? చిరంజీవి గారి తల్లిని తిట్టించాడా లేదా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏమండి బొత్స సత్యనారాయణ గారు పచ్చి బూతులు తిట్టారా లేదా? నేను అడిగినా నేను చెప్తా. పాయింట్ టు పాయింట్ వెళ్దాం. పాయింట్ టు పాయింట్ నేను అడిగిందని చెప్తా, మీరు అడిగిందని నేను చెప్పేస్తా. చెప్పండి. నేను మీరు పాయింట్ టు పాయింట్ అడిగినప్పుడు తిట్టించాడు అని అన్నారా లేదా? ఇదే బీజేపీలో ఉన్న సాధినేని అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ బాగా మల్లెపూలు నడుపుతాడు అందా లేదా? మల్లెపూలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరు కలిసి నేను అడిగినాను సమాధానం చెప్పండి. మీరు రాజ్యాలు 10 మంది వచ్చినా సమాధానం చెప్తా. బట్ వన్ బై వన్ రండి. ఒక నిమిషం బుజ్జి చెప్పండి, ఏదో చెప్తున్నారు మీరు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉన్నప్పుడు అనేక విమర్శలు చేస్తారన్నది రాజకీయాల్లో వాస్తవం. వాళ్ళు చేసిన వాస్తవమే. ఇవాళ తప్పు అయిపోయిందని పవన్ కళ్యాణ్ గారే మా పార్టీని బతికించారు. పవన్ కళ్యాణ్ వాళ్ళని మా పార్టీ ఆజ్యం పోసుకుంది అనేది అదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పడం జరిగిందా లేదా? ఎక్కడ చెప్పారు సార్? ఒకసారి పవన్ కళ్యాణ్ వాళ్ళని బతికామని. మిమ్మల్ని తిట్టిన వాళ్ళందరినీ అసలే సిగ్నల్ లేదు, మీరు మాట్లాడుతుంటే అసలు వాయిస్ బ్రేక్ అవుతున్నది. మీకు ఇస్తున్నాను, నేను అడ్డుపడాను సార్. ఒకటి ఏంటంటే ఆ వీడియో వినిపిస్తే నేను కూడా సంతోషం. ఓకే, ఏదో చెప్పారు కదా, తర్వాత అడగండి అయిపోయాక. మరి అప్పుడు అంత అసహనం ఎందుకు వచ్చింది? చాలా సార్లు అన్నారు వెంకటరెడ్డి గారు. మీరు మాట్లాడండి. ఒకసారి అనండి. కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నది
పవన్ కళ్యాణ్ గారు మా పార్టీని నిలబెడుతున్న పవన్ కళ్యాణ్ గారు అని పలు చోట్ల అందుకనే గాయత్రి మంత్రాలు రుక్మిణి మంత్రం ఇచ్చారు 21. మీకు నేను పెడతాను ఆడియో. ఓకేనండి. అదే సార్ అందుకనే గాయత్రి మంత్రం సరే పాయింట్లోకి రండి మీరు ఇద్దరు తర్వాత ఆడియోలు పెట్టుకుందరు కానీ ఒక నిమిషం పాయింట్లోకి రండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పా. అప్పుడు ప్రత్యక్ష పడి మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మద్దతు కోరుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. మీరు మిమ్మల్ని తిట్టిన బొత్సాకు కానీ ఇలా పోతిన మహేష్ గారు కానీ మీ దగ్గరకు వచ్చి ఏమన్నా ప్రాధాన్యపడటం జరిగిందా? మినిస్టర్ ఉన్నప్పుడు గొప్పలు చెప్పులు అమ్ముకునేవాడని తిట్టారండి ఆయన. అవన్నీ గుర్తున్నాయా మీకు? ప్రత్యర్థిగా ఉన్నప్పుడు రకరకాల వాటి గురించి మనం ఇవాళ ఈ రోజున చూసుకోమన్నా. మరి నువ్వెందుకు పీకుతున్నావు వచ్చి డిబేట్ లోకి వచ్చి? గాజువాకలో పీకారు కదా, సిగ్గు రాలేదు కదా, మరి పిఠాపురం పీకినా కూడా మీకు సిగ్గు రాదు. మీ బతుకులంతా అలాగా అన్నాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేయడం మీ బతుకులు అంటున్నా. మీ బతుకులు మీకంటే పెద్ద పదాలు లేవు. పార్టీ అంటే నాకు అర్థం కాలే. ముంబైలో ఎవరు డబ్బులు ఇస్తాడుతో పోయే వాళ్ళు ఏమంటారు తెలుసు కదా. ఆయన బుజ్జి గారికి ఒకసారి ఇవ్వండి ఒక్క నిమిషం. ఆయన వేరే తెలియకుండా ఒక పెళ్లి ఉన్న తర్వాత అలాగా అలాగా పక్కనెక్కరు కదా, సిగ్గులు జన్మలు ఎందుకు పుట్టారో నాకు అర్థం కాదు. జనసేన అర్థం కాల. ఏం బతుకులు ఎన్నిసార్లు చెప్పారు? మీకు ఎన్నిసార్లు చెప్పారు కదా, ఆ పవన్ కళ్యాణ్ గారికి ముట్టుకోవడం లేదు, ఎందుకు ఎలా పుట్టారో తెలియదు. ఏం బతుకులు? ముంబైలో ఒక ఏరియాకి జనసేనకి పెద్ద తేడా లేదు. ముంబైలో మీ బతుకులు వెంకటరెడ్డి గారు శాంతిప్రసాద్ గారు బుజ్జికి ఇవ్వండి. సావమనండి. ఆయన సింగిల్ ప్లేట్ ఇవ్వండి బుజ్జి గారికి. నువ్వు దూకి సావు నీళ్ళు బాయ్ లో. తర్వాత నువ్వు కూడా వెళ్ళు. పీసీఆర్ బుజ్జి గారికి ఇవ్వండి. బుజ్జి గారు ఏంటి పోతిరి మహేష్ గారు అలాగే మన మహాసేన ఆయన రాజేష్ మాట్లాడిన దానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే రాధా గారు